హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇక్కడైతే మేము మార్నింగ్ లేచిన తర్వాత కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను నేను. అండ్ ఒక పక్క ప్యారలల్గా నేను రైస్ కూడా పెట్టానండి. సో కొంచెం పులిహోర మిక్స్ తీసుకొచ్చాను. సో ఇది ఎంటీఆర్ వాళ్ళది, నేను ఎప్పుడు తీసుకుంటాను పులిహోర మిక్స్, చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ కుక్కర్ అనేది మనకి ఎయిర్బిఎన్బిలో మాకు ఇవ్వలేదండి, అందుకని చెప్పి నేను డైరెక్ట్గా కొంచెం వాటర్ వేసి అలా పెడతారు కదా రైస్, సో అలా పెట్టాను. సో అమ్మ దాని తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా అమ్మ స్ట్రెయిన్ చేశారు. అదే మనకి స్టార్చ్ అంటారు కదా, గెంజి, సో అది అమ్మ వార్చారు. సో ఈలోపు నేను కాఫీ ప్రిపేర్ చేసి నాన్నకి అమ్మకి ఇచ్చేసాను అనమాట. అండ్ దాని తర్వాత ఇషాని పాప కూడా లేచింది, తనకు కూడా రెడీ చేయాలి. సో అందుకని చెప్పి ఇంకా అమ్మకైతే ఫస్ట్ రైస్ అదంతా కూడాను వార్చేసిన తర్వాత అమ్మ కొంచెం సెర్లాక్ మిక్స్ చేసి ఇచ్చాను. సో ఎందుకంటే ఈరోజు తను పెడతాను నేను సెర్లాక్, ఎందుకంటే ఇంక ఈరోజు స్టార్ట్ అయిపోతున్నాం కదా, ఈరోజు లాస్ట్ డే అన్నట్లు పెడతానని చెప్పేసి పెడుతున్నారు. సో అమ్మ వాళ్ళు 2 months ఉన్నారండి. సో 2.5 months రఫ్గా ఉన్నారు నియర్లీ. సో ఈ 2.5 monthsలో కూడాను ఆల్మోస్ట్ నేను ఒక 4-5 days పెట్టానేమో, ఇషానికి ఫీడ్ చేశానేమో. రిమైనింగ్ అన్ని డేస్ కూడాను అమ్మాయి ఫీడ్ చేశారు. తన గురించి బాగా టేక్ కేర్ తీసుకుంది మొత్తం అమ్మ అండ్ నాన్న మాత్రమే. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి. బికాస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి అయితే 3 hours ముందే ఉండాలి కనుక కొంచెం త్వరగానే వెళ్తున్నాం మేము. సో వీడియోలో అయితే నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, సో మనం జనరల్గా మన పేరెంట్స్ని ఇండియా నుంచి యూఎస్ తీసుకురావాలి అని అనుకుంటే మనకున్న ఒకే ఒక్క వీసా H1B వీసా అంటారు. సో ఈ వీసా తాలూకు వ్యాలిడిటీ అయితే 6 months ఉంటుందండి. సో 6 monthsలోని మన పేరెంట్స్ ఇక్కడ యూఎస్లో ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇఫ్ మీ పేరెంట్స్కి మెడికల్ పరంగా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నట్లయితే బెటర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ అన్నీ కూడాను మనం ఇండియా నుంచి క్యారీ చేస్తే బెటర్. మేము ఇంకొక విషయం కూడా ఏం చేసాము అంటే, వాళ్ళకైతే రిటర్న్ టికెట్ బుక్ చేయలేదండి. వచ్చిన తర్వాత వాళ్ళకి యూఎస్ నచ్చుతుందా, లేకపోతే ఎన్ని మంత్స్ వాళ్ళు ఇక్కడ స్టే చేయగలరు హ్యాపీగా అని చూసుకొని దాన్ని బట్టి రిటర్న్ టికెట్ బుక్ చేద్దాం అన్నట్లు మేము అనుకున్నాము. బట్ వాళ్ళు అన్ఫార్చునేట్లీ వచ్చిన తర్వాత 2.5 months కంటే కూడా ఇంకా ఎక్కువగా స్టే చేయలేకపోయారు. అండ్ దట్టు ఇంకొక విషయం ఏంటి అంటే, మా సిస్టర్ ఇన్ లాకి తను ప్రెగ్నెంట్ అనమాట. సో డెలివరీ డేట్ కూడా ఉంది కనుక, సో ఇంకా అది కూడా ఒక రీజన్ అయింది కనుక ఇంకా వెళ్దాం అనుకున్నారనమాట వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ రిటర్న్ జర్నీ విషయానికి వస్తే, వాళ్ళకైతే మొత్తం మేము ప్రాపర్గా అంతా సెట్ చేసి ఇక్కడ ఇండియాకి పంపిస్తున్నామండి. ఎందుకంటే వచ్చినప్పుడు వాళ్ళకి అదే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ, మాతో పాటే వచ్చారు. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం తెలియదు అనమాట. అందుకని చెప్పి దగ్గరుండి ఇంకా పంపిద్దాం అన్నట్లు చికాగో మేము వచ్చి, సో చికాగో నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్ అనమాట, ఇంకెక్కడ హాల్టింగ్ అనేది లేదు. సో అందుకని చెప్పి డైరెక్ట్గా వాళ్ళకి వీల్ చైర్ అసిస్టెన్స్ బోత్ ఇండియాలోని పెట్టాము, అలానే యూఎస్లో కూడా ఉన్నదన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం బేసిక్స్ ఫాలో అయితే మన పేరెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్తారు. అండ్ ఇక్కడైతే మేము వైఫై కూడా ఇక్కడ కనెక్ట్ చేసి ఇచ్చామండి ఎయిర్పోర్ట్లో, యూఎస్ ఎయిర్పోర్ట్లో. అండ్ దిగిన తర్వాత అక్కడ ఎలాగో వాళ్ళ మొబైల్ పనిచేస్తుంది, ఇండియాలో వర్క్ అవుతుంది కదా, సో ఇంకెక్కడ కూడా వాళ్ళు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు అన్నట్లు మేము బాగా ప్రిపేర్ చేసి ఇక్కడ నుంచి పంపించామన్నమాట. మార్నింగ్ నుంచి వాళ్ళు వెళ్తారు అని అంటేనే అసలు చాలా చాలా బాధగా ఉందండి. బట్ వాళ్ళ ముందు ఎప్పుడు కూడాను నా కళ్ళల్లో ఇంకా నీళ్ళు చూస్తే ఇంకా వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇవ్వాలి అన్నట్టు నేను అసలు ఎక్కడ ఏడలేదు. బట్ లాస్ట్లో అయితే మా డాడీ ఇలాగా ముద్దు పెట్టేసరికి ఇంకా నాకైతే ఫుల్గా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా చాలా చాలా కంట్రోల్ చేసుకున్నాను. బట్ ఫైనల్గా వాళ్ళు ఇంకా బాగా చెప్తారు కదా, ఆ టైంకి అయితే ఇంకా నేను ఆగలేకపోయాను అనమాట. అసలు చాలా ఏడుపు వచ్చేసింది నాకు. ఏదైనా సరే పేరెంట్స్తో ఉండేది చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. చాలా లాంగ్ అనిపించిందండి. 2.5 months అనేది నాతో వాళ్ళు స్టే చేశారు. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు బెంగళూరులో కూడా వాళ్ళు అన్ని మంత్స్ స్టే చేయలేదు నాతోని. అండ్ దట్టు
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడాను, నైట్ ఈవెన్ పడుకున్నప్పుడు కూడాను ఇషానికి అమ్మ అయితే చాలా బాగా టేక్ కేర్ చేశారు. నాకు చాలా పెద్దగా ఏమీ పనున్నట్టు నాకు అనిపించలేదన్నమాట. సో ఆ విషయంలో కూడాను నాకు చాలా బాగా హెల్ప్ అయిందండి నాకు. అండ్ పేరెంట్స్తోనే చాలా మంచి మంచి డేస్ అన్నీ కూడాను గడిపాను. అండ్ వాళ్ళతో ఇంకా రేపటి నుంచి ఉండను అని తెలిసిన తర్వాత ఎవరికైనా ఆబ్వియస్గా చాలా ఏడుపు వస్తుంది కదా. సో నాకు కూడా సేమ్ అదే జరిగింది. అమ్మ వాళ్ళకైతే మేము ఫ్లైట్ అయితే ఎక్కించామండి. సో అమ్మ నాన్న వాళ్ళకైతే మేము ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ అనేది చూస్ చేసుకున్నాము. బికాజ్ మేమైతే రివ్యూస్లో విన్నది జనరల్గా ఎయిర్ ఇండియాలో ఫుడ్ బాగుంటుంది అండ్ ఎమిరేట్స్లో ఫుడ్ బాగుంటుందని విన్నాము. సో ఎయిర్ ఇండియా అయితే మేము చూస్ చేసుకున్నాము. అండ్ దట్టు కొంచెం తెలుగు కదా వీళ్ళు. సో డైరెక్ట్గా ఢిల్లీలో దిగిన తర్వాత మళ్ళీ వీల్ చైర్ చూసుకొని వాళ్ళకి మళ్ళీ వైజాగ్ డ్రాప్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నట్లు. వీళ్ళైతే ఇండియా టైం ప్రకారంగా ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే రీచ్ అయిపోయారండి ఢిల్లీ. జస్ట్ చికాగో నుంచి ఢిల్లీకి 14 hours అనుకుంటా జర్నీ టైం పడింది అంతేనే. దాని తర్వాత ఢిల్లీలో దిగిన తర్వాత అగైన్ మళ్ళీ 3 hours లేఓవర్ ఉన్నట్టుంది. సో 3 hours లేఓవర్ తర్వాత మళ్ళీ వైజాగ్ ఉందన్నమాట ఫ్లైట్. సో జర్నీ అంతా కూడా చాలా స్మూత్గా జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే జరగలేదు. అండ్ దాని తర్వాత మేము ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి అండ్ వాళ్ళకి ఫ్లైట్ ఎక్కి అండ్ ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది టైంకి అయితే మేము మళ్ళీ బ్యాక్ టు నేవీ పియర్ దగ్గరికి వచ్చినట్లు వచ్చాము. సో ఎందుకంటే మాకు సాల్ట్ లేక్ సిటీకి ఈవినింగ్ 8:30కి ఉందన్నమాట ఫ్లైట్. సో అందుకని చెప్పి ఇంకా 6 o'clock వరకు మాకు టైం ఉంది అన్నట్లు. సో అలా చికాగో డౌన్ టౌన్కి అయితే వచ్చాము. సో చికాగో డౌన్ టౌన్కి వచ్చి ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాం నేవీ పియర్ దగ్గర. సో నేవీ పియర్ దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా లంచ్ కూడా అక్కడ మెక్డీలో ఫుడ్ తీసుకున్నాం మేము. సో మాకు జనరల్గా మెక్డీలో చికెన్ నగ్గెట్స్ అండ్ బర్గర్ ఇదే బాగా నచ్చుతుంది అనమాట. సో అక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత అగైన్ బ్యాక్ టు ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాం మేము.
ఇక్కడైతే మేము ఎర్లీగానే ఎయిర్పోర్ట్కి వచ్చామండి. ఎందుకంటే డే 1 చికాగోకి వచ్చిన తర్వాత మేము తీసుకుంది రెంటల్ కార్ అనమాట. సో ఆ రెంటల్ కార్ సబ్మిట్ చేసాము. ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంటుంది మనకి. అండ్ దాని తర్వాత చికాగో ఎయిర్పోర్ట్ కూడా కొంచెం పెద్దదే. సో టెర్మినల్ 5కి వెళ్ళాలన్నమాట. సో మేము ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే. అండ్ దాని తర్వాత ఇషాని పాపకు కూడాను కొంచెం ఫీడ్ చేయాలన్నమాట సెర్లాక్. సో దాని గురించి అని చెప్పి కొంచెం ఎర్లీగానే ఎయిర్పోర్ట్కి వచ్చాము మేము, ఇదంతా కంప్లీట్ చేసుకోవాలి కనుక. అండ్ దాని తర్వాత ఏంటి అంటే, సో మార్నింగ్ ఎప్పుడో 5 o'clockకి నేను లేచాను. అండ్ ఇషాని కూడా లేచింది. కన్నా అమ్మ నాన్న అందరూ లేచారు కదా. సో మేము కూడా డే మొత్తం అలా ఎక్కడ కూడాను లే డౌన్ అవ్వకుండా ఉన్నాం కనుక బాగా వెక్స్ అయిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి అన్నట్టు స్టార్ట్ అయిపోయాము అనమాట మేము. అండ్ మా ఫ్లైట్ వచ్చేసరికి డిలే అయితే లేదండి, ఆన్ టైంలో కరెక్ట్గా ఉంది. బట్ మా బిఫోర్ ఫ్లైట్ ఏదైతే ఉందో సేమ్ ఎయిర్లైన్స్ వాళ్ళది డిలే అవుతుందని చెప్పారు. సో అక్కడ కొంచెం టెన్షన్ అయ్యామన్నమాట, ఏమో ఫ్లైట్ ఏమైనా క్యాన్సిల్ అవుతుంది ఏంటో అని. బట్ ఏమీ క్యాన్సిల్ అవ్వలేదు. జర్నీ అంతా కూడాను స్మూత్గా స్టార్ట్ అయ్యింది. ఫ్లైట్ అయితే ఆన్ టైంకి వచ్చేసింది. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే సాల్ట్ లేక్ సిటీకి స్టార్ట్ అయిపోయాము. అండ్ అక్కడ రీచ్ అయ్యేసరికి అయితే నైట్ 11:30 అయిందండి. ఇంటికైతే వచ్చేసరికి మా ముగ్గురే ఉన్నాము. అమ్మ నాన్న లేకపోయేసరికి ఒకసారి ఇల్లంతా కామ్ అయిపోయిందండి. చాలా బాధ అనిపించింది ఆ టైంలో నాకు. ఎందుకంటే మన పేరెంట్స్తో ఉండేటప్పుడు ఆ ఫీలింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. అసలు ఎక్కువ టైం అనేది వాళ్ళతో ఇంకా టైం స్పెండ్ చేస్తే బాగున్నట్టు మనకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. బట్ లక్కీగా నేనైతే 2.5 months వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించిందండి. బోల్డ్ అండ్ మెమరీస్ నేను వాళ్ళతో షేర్ చేసుకోగలిసాను. అండ్ రీకలెక్ట్ చేసుకున్నాను నా చిన్నప్పుడు అన్నీ కూడాను. అండ్ ఫాదర్స్ డే కూడా నేను దగ్గరుండి మా నాన్నకి నేను సెలబ్రేట్ చేశాను. అది నాకు చాలా బాగుంది, బాగా నచ్చింది కూడాను. అమ్మ విషయానికి వస్తే అమ్మ వెళ్తూ కూడా నాకు చెప్పారు, టైంకి నువ్వు తిను, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, బాగా పడుకో, దాని తర్వాత పాపను బాగా చూసుకో అని చెప్పి. సో నాకు అవన్నీ కూడా ఇంకా స్టిల్ గుర్తున్నాయి. ఎంతైనా అమ్మే కదా, మనం చెప్పకపోయినా వాళ్ళు మనకు చెప్తారు జాగ్రత్తలు. నాకు అది బాగా అనిపించింది. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లవింగ్ మీ, యువర్ స్వీటీ. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.